అక్షరాలైనా దానిలో ఎన్నో కోణాలు దాగున్నాయి. అందులో ఓ కోణమే వసుంధర గారు రచించిన ఒక అక్క కథ. మరి ఆ కోణం ఏమిటో తెలుసుకుందాం. నా భర్త తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది మా అక్కనే అని నా నమ్మకం. అందరం కలిసి చాలా రోజులు అయ్యింది. అందుకని దక్షిణ భారత యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కయ్యను రమ్మంటే వస్తానంది. అందుకే ఈ ఆనందం, ఈ ఎదురుచూపు. చిన్నప్పటి నుండి డబ్బుకి లోటు లేకపోయినా ప్రేమకు, ఆప్యాయతకు పేదరికం అనుభవించాను. ఏ కొద్దిగానైనా ప్రేమ, అభిమానం అనుభవించాను అంటే అది మా అక్క దగ్గర నుండే. నా చిన్నప్పుడే అమ్మ చనిపోతే నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. నా చిన్నప్పటి నుండి నోరు లేని దాన్నని, అమాయకురాలనని పేరు పడ్డాను. సవత్తలు నన్ను ఆడిపోసుకుంటూ భయపడుతూ ఉండేది. అయితే అమ్మకు అక్క భయపడేది కాదు. అది నాకంటే 4 ఏళ్ళు పెద్దది, గడుసుది, నోరున్నది. అందుకని దాని మీద కోపం అంతా అది లేనప్పుడు నా మీద చూపిస్తుండేది అమ్మ. పండుగలు వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, ఏదొచ్చినా నా తరపున పోట్లాడి సాధించేది మా అక్కే. అందుకే అక్క నాకు తల్లి, తండ్రి, ధైర్యం అన్నీ. అక్కకి పెళ్ళై కాపురానికి వెళ్ళేటప్పుడు నన్ను కావలించుకొని ఏడ్చేసింది. నోరులేని నేను ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతాను అని వాపోయింది. అమ్మతో మంచిగా ఉండు అనడం తప్ప మా నాన్న ఏమీ అనేవాడు కాదు. అయితే అక్క నన్ను వదిలిపెట్టలేదు. పెళ్ళి ఒక్కటే నాకు ఆ ఇంటి నుండి విముక్తి కలిగించిందని సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. దాని ప్రయత్న ఫలితంగా నాకు మంచి సంబంధం వచ్చి దాని ఆధ్వర్యంలోనే 2 ఏళ్లకి నాకు పెళ్ళైంది. నా భర్త బాగా చదువుకున్నవాడు. నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాడు. అంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం నాకు కల్లా ఉండేది. నా భర్తకి నోరు లేదు నాలాగే. ఆయన చదువు ఆయనకి మంచి ఉద్యోగం తెచ్చిపెట్టలేకపోయింది. అందువల్ల మేము మధ్యతరగతి జీవితాన్ని అనుభవిస్తున్నాం. మా అక్క అలా కాదు. దాని భర్త పలుకుబడి ఉన్న పెద్ద ఆఫీసరు. పుట్టింటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరి మధ్య ఈ తేడా కొట్టొచ్చేటట్లు కనబడేది. ఏ పేరంటానికో ఎక్కడికి వెళ్ళినా మా అక్క ఖరీదైన చీరలు, నగలు నాకు ఇచ్చి వేసుకోమన్నది. నేను వద్దంటున్నా. అమ్మకి ఈ తేడా సంతోషంగా ఉండేది. అక్కని ఇంకా గౌరవంగా చూడడం, నన్ను ఇంకా హీనంగా చూడడం చేసేది. అందుకే అక్కంటే ప్రేమ ఉన్నప్పటికీ అది ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళాలనిపించేది కాదు. అంతేకాక బావ రాగానే అందరూ పలకరించడానికి వచ్చేవారు. ఈయన ఎవరూ పట్టించుకునేవారు కాదు. నాకు చిన్నతనంగా బాధగా అనిపించినా ఆయన అవేమీ పట్టించుకునేవారు కాదు. ఓసారి అక్క దగ్గర చూచాయిగా నా బాధ వ్యక్తం చేస్తే, అదేమిటే అలా అంటావు, అభిమానానికి డబ్బుకి లంకిపెట్టకు అంటూ కొట్టిపారేసింది. పెళ్ళైన దగ్గర నుండి 2 పిల్లలు పుట్టే వరకు మా అక్క ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి. ఏది చేసినా భేషజంగా గొప్పగా ఉండేటట్లు దీని ఖరీదెంతో తెలుసా అంటూ ఇస్తుండేది. మనసుకి బాధ అనిపించినా అపురూపంగా తీసుకునేది. నేను ఏదన్నా దాని పిల్లకి ఇవ్వబోతే అబ్బే ఇలాంటివి వాడరు అనో ఇంకేదో అనో అక్కడే వదిలేసి వెళ్ళిపోయేది. క్రమంగా నాలో వ్యక్తిత్వం సంతరించుకుంది. నా భర్త సహకారంతో పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుకోవడం, ఆర్థికంగా కూడా పైకి రావడం. మా ఆయన ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని బావకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. దాంతో పుట్టింట్లోనూ నాకు గౌరవం పెరిగింది. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవగానే ఇదిగో ఈ ప్రయాణం పెట్టుకుని అక్కకు రాస్తే అది వస్తానంది. అనుకున్నట్టుగా అక్క కుటుంబం వచ్చింది. పిల్లలు నలుగురి మధ్య 2-3 ఏళ్ళు తేడా ఉండడంతో కొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. అక్క పిల్లలిద్దరూ బాగా పెంకివాళ్ళు. పెద్ద మాటలో పెత్తనం చేయడం, నా పిల్లల్ని ఏదో అని ఏడిపించడం, వాళ్ళ వస్తువులు లాక్కొని దాచేయడం వంటివి చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక అక్కతో చెప్తే, ఊరికినే ఎందుకు ఏడిపిస్తారే వాళ్ళు ఏదో ఒకటి చేయకపోతే అని ఎదురుదాడి చేస్తుంటే ఆశ్చర్యపోవడం నా వంతైంది. చూసి ఉండబట్టలేక నేనే అక్కతో, అది కాదే, పిల్లల అల్లరిని సమర్థించకూడదే, మనం వెనకేసుకొస్తే మన వల్లనే చెడిపోతారు అన్నాను. అంతగా ఇప్పుడు ఏం చెడిపోయారని పిల్లలన్నాక ఆ మాత్రం దెబ్బలాడుకోకుండా ఉంటారా అని కొట్టిపారేసింది. ఓ రోజు మా అక్క కొడుకు మా అమ్మాయి డొక్కలో గుద్దేసరికి అది ఏడుస్తూ కింద పడింది. అది చూసి నేను వాడిని మందలించేసరికి వాడు ఏడుస్తూ పిన్ని తిట్టింది అని ఫిర్యాదు చేశాడు. మా అక్కకు తెలుసు నేను అనవసరంగా ఎవరిని ఏమీ అననని. అయినా వాడిని వెనకేసుకొచ్చి, నా పిల్లలు పుట్టినప్పటి నుండి అబ్బరంగా పెరిగారు, వాళ్ళ మాట పడరు, నాదేమీ నడమంత్రపు సిరి కాదు అని కోపంగా వెళ్ళిపోయింది. నా మనసు చివుక్కుమంది. ఇప్పుడే ఇలా అయితే ప్రయాణంలో ఎలాగో ఏమిటో అని భయం పట్టుకుంది నాకు.
చిన్నప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అక్క పిల్లలు ఇలా తయారవడం నాకు బాధ అనిపించింది. పిల్లల సంగతి అలా ఉంచి అక్క నన్ను, నా అలవాట్లను, నా అభిరుచులు అన్నీ విమర్శించి ఎంత తెలివి తక్కువగా అమాయకంగా బ్రతుకుతున్నానో, ఎప్పటికీ తనలా తయారవుతానో అని వాపోయింది. ఈ ప్రయాణం మొదలైన దగ్గర నుండి నేను గమనించింది ఏమిటంటే, నేను చేసిన ఏ ప్రతిపాదన ఆమోదించలేదు. అందుకు తగ్గ తర్కాన్నైనా పాటించలేదు. బెంగళూరులో నేను 2 చీరలు కొనుక్కుంటే, ఇంత ఖరీదు పెట్టి ఇలాంటి చీరలు కొన్నావేమిటే, నీకు అసలు సెలక్షన్ తెలీదు అంది మొహం మీదే. తను చాలా ఖరీదు పెట్టి 2 చీరలు కొనుక్కుంది. ఇంకా పిల్లలు చూసిన ఆట వస్తువులను కొనమని పేచీ పెడుతుంటే, మా వాళ్ళు కొనమనకపోగా మా దగ్గర ఉన్నాయి అనడంతో మా అక్క కొడుక్కి కోపం వచ్చి, మీ నాన్నగారు మా నాన్నగారి కన్నా తక్కువ డబ్బులు సంపాదిస్తారు కదా, మా దగ్గర లేని మీ దగ్గర ఎలా ఉన్నాయి అని అడుగుతుంటే అక్క వాడిని వెనకేసుకొస్తూ, అవన్నీ చూస్తే కానీ తెలియ ఉన్నాయో లేదో అంటుంటే నన్ను చాచి కొట్టినట్టు అనిపించింది. అనవసరంగా వచ్చాను ఇంత ఖర్చు పెట్టుకొని అన్నట్టు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇలాగే ఎన్నో విషయాల్లో ప్రతిసారి ఆశ్చర్యపోవడం, తర్వాత సర్దుకుపోవడం అలా జరుగుతూ ఉంటే నా ఆనందం కాస్త ఆవిరి కాసాగింది అక్క ప్రవర్తనతో. అది చాలా బాధ కలిగిస్తుంది. అక్క ఇలా ఎందుకు మారిపోయిందో, నా పట్ల ఎంత అసహనంగా ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదు. అక్క ప్రేమను పోగొట్టుకునేంత తప్పు నేను ఏం చేశానో కూడా నాకు తెలియడం లేదు. అయితే తిరుగు ప్రయాణంలో నేను అక్క ప్రేమను పొందగలిగేంత వరకు అసలు సంగతి అర్థం కాలేదు. విజయవాడ ప్లాట్ఫామ్ మీద ఒంగుని సామాను సర్దుతుంటే దొంగ నా మెడలో గొలుసు నిప్పుకొని మెరుపులా మాయమయ్యాడు గుర్తించే లోపలే. మా వారు పోనీలే ఏం చేస్తాం బాధపడుకొని ఓదార్చారు. అక్క వచ్చి దగ్గరగా తీసుకుని, అయ్యో ఇంతవరకు ప్రయాణం సవ్యంగా జరిగిపోయింది అనుకున్నానే, ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు బాధపడుకు, ఆ గొలుసు నేను చేయించి పెడతానులే అంటూ ఓరడిస్తుంటే చిన్నప్పటి అక్క ప్రేమ గుర్తుకు వచ్చి దుఃఖం పొంగుకొచ్చి పట్టుకొని ఏడ్చేశాను. ఏడవకు గొలుసు నేను చేయిస్తానన్నానుగా అంటుంటే, నాకు గొలుసు వద్దక్క, నేను చేయించుకోగలను, నీ ప్రేమ అభిమానం ఉంటే చాలు అన్న నాకు అక్క అభిమానం ప్రేమ రహస్యం తెలిసిపోయింది. దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, జాలి. ఒకప్పుడు నేను కష్టాల్లో ఉండేదాన్ని, ఇప్పుడు లేను. ఒకప్పుడు ఎవరి ప్రేమకు నోచుకోలేదు, ఇప్పుడు ప్రేమించే భర్త, పిల్లలు, డబ్బు, ఒక స్థానం అన్నీ ఉన్నాయి. ఏ విధంగా చూసినా జాలిపడే స్థితిలో లేను. అందుకు అక్క సంతోషపడాలి. కానీ జాలిపడవలసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించగల అక్క ఇప్పుడెలా ప్రేమించగలదు? ఇప్పుడు నా అక్క నన్ను ప్రేమించాలి అంటే అది జాలిపడే స్థితిలో నేను ఉండాలి అని అర్థమయ్యింది. అక్క ప్రేమ బాగుంటుంది కానీ దానికోసం నేను ఇంత త్యాగం చేయాలా? నేను అక్క వంక చూశాను. అది జాలిగా నా వంక చూస్తూనే ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇంకొక ప్రేమ